ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి టెట్ పేపర్ 2లో భాగంగా 7th క్లాస్ పాఠ్యాంశంలోని అన్ని పాఠాల్లోని ముఖ్యాంశాలను మనం ఈ యొక్క వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చి కూరగాయల మిశ్రమం, అదేవిధంగా తృణధాన్యాలు, పప్పు, పాలు తగినంత తీసుకోవాలి. స్వల్ప పరిమాణంలో కొవ్వు పదార్థాలు అంటే నూనె, వెన్న, నెయ్యి మొదలైనవి తీసుకోవాలి. ప్రతిరోజు ఆహారంలో పచ్చి కూరగాయల మిశ్రమం అనగా దీన్ని మనం సలాడ్స్ అంటాము. ఈ యొక్క సలాడ్స్ని మనం తినడం మంచిది. నెక్స్ట్ పోతే మీకు తెలుసా, జీడిపప్పు, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, ఖర్జూరం మొదలైనవి ఎండి పండ్లు. గింజలు శరీరానికి ఆరోగ్యాన్ని, అదేవిధంగా బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. హెన్రీ కావెండిష్ అనేటువంటి ఇటాలియన్ శాస్త్రవేత్త హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు. ఈ యొక్క హైడ్రోజన్ వాయువుకు రంగు లేదు. గాలిలో ఎగిరే బెలూన్లలో ఈ యొక్క హైడ్రోజన్ వాయువును నింపుతారు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క హైడ్రోజన్ వాయువును నింపుతారు. వీటిని అలంకరణ కోసము ఉపయోగిస్తారు. వీటిని ఈ యొక్క గాలిలో ఎగిరేటువంటి బెలూన్ని ఈ యొక్క హైడ్రోజన్ వాయువుతో నింపుతారు. ఈ యొక్క బెలూన్లను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. ఇంకా నెక్స్ట్ పోతే, రాగి పాత్రలలో ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు, రాగి పాత్రలలో ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల నీలి ఆకుపచ్చ రంగు గల పొరలు అనేవి ఏర్పడతాయి. పాత్ర యొక్క లోపల నీలి ఆకుపచ్చ ఉన్నటువంటి రంగు పొరలు ఏర్పడతాయి. నిల్వ ఉంచిన ఆహార లేదా నిల్వ ఉంచిన పదార్థాలలో ఉన్నటువంటి ఈ యొక్క ఆమ్లంతో ఈ రాగి అనేది చర్యలు జరిపి నీలి ఆకుపచ్చ రంగు లాంటి పొరలను ఏర్పరుస్తుంది. ఇలాంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ఈ చర్యలను నివారించడానికి పాత్ర లోపల భాగంలో అంటే రాగి పాత్రల యొక్క లోపల భాగంలో తగరపు పూత అనేది పూస్తారు. ఇంకా నెక్స్ట్ పోతే, ప్రతిసారి టెట్లో అడుగుతాడండి ఆమ్లము వాటి ఉన్నటువంటి పదార్థాలు. ఫస్ట్ ఎస్టిక్ ఆమ్లం. ఎస్టిక్ ఆమ్లం అనేది వెనిగర్లో ఉంటుంది. ఓలిక్ ఆమ్లం అనేది ఆలివ్ నూనె లేదా ఒలివ నూనె అటువంటి దాంట్లో ఈ యొక్క ఓలిక్ ఆమ్లం ఉంటుంది. ఒలివ గుర్తుపెట్టుకోండి. ఎసిటిక్ ఎనిగర్ అంటే వెనిగర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓలిక్ అంటే ఒలివ నూనె. ఓలిక్ ఆమ్లం అనేది ఒలివ నూనె అంటే ఆలివ్ నూనెలో ఉంటుంది. ఇంకా సిట్రిక్ ఆమ్లం అనేది నిమ్మ, నారింజ వంటి ఫలాల్లో ఈ యొక్క సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. స్టీరిక్ ఆమ్లం అనేది క్రొవ్వు పదార్థాల్లో నిల్వ ఉంటుంది. ఈ యొక్క స్టీరియోని తిప్పడానికి మనకు బలం కాబట్టి, శక్తి కావాలి కాబట్టి ఈ యొక్క శక్తి అనేది క్రొవ్వు పదార్థాల నుండి వస్తుంది కనుక ఈ యొక్క స్టీరిక్ ఆమ్లము క్రొవ్వు పదార్థాలని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే బ్యూటరిక్ ఆమ్లము. కొంతమంది ఈ యొక్క వెన్నను మరి ముఖానికి రాసుకుంటారు కాబట్టి ఇది బ్యూటీ పార్లర్ అనుకోని దీన్ని మనం బ్యూటరిక్ అనుకోవాలి. ఈ యొక్క బ్యూటరిక్ ఆమ్లం అనేది వెన్నలో ఉంటుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ పోతే టార్టారిక్ ఆమ్లం. టార్టారిక్ ఆమ్లం అనేది ఈ యొక్క ద్రాక్ష అదేవిధంగా చింతపండులో ఉంటుంది. టార్టారిక్ ఆమ్లం అనేది ద్రాక్ష అదేవిధంగా చింతపండులో ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే లాక్టిక్ ఆమ్లం. లాక్టిక్ ఆమ్లం అనేది మజ్జిగ, పెరుగులో ఈ యొక్క లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. తర్వాత పామాటిక్ ఆమ్లము. ఇక్కడ పా ఉంది, ఇక్కడ పా ఉందండి. పామాటిక్ పామాయిల్ అని గుర్తుపెట్టుకోండి. పామాటిక్ పామాయిల్లో ఉంటుంది.
ఆక్సాలిక్. ఈ యొక్క ఆక్సాలిక్ ఆమ్లం అనేది పాలకూర, టమాటాలో ఉంటుంది. పాలకూర, టమాటాను కలిపి వండరండి. అందువల్లనే ఈ యొక్క పాలకూర, టమాటాలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుందని అలా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే ఆస్కార్బిక్ ఆమ్లము వెరీ ఇంపార్టెంట్ అండి. ఆస్కార్బిక్ ఆమ్లము ఇది ఉసిరిలో ఉంటుంది. మాలిక్ ఆమ్లము మరి ఇది యాపిల్లో ఉంటుంది. యూరిక్ ఆమ్లం అనేది మూత్రం ఉంటుంది. టానిక్ ఆమ్లం అని టానిక్ అనే తేనీరులో ఉండమది జరుగుతుంది. ఇవి ఆమ్లాలు అయినటువంటి పదార్థాలు. ఖచ్చితంగా వీటిలో ఒక్కోసారి దీనిలో బిట్టు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే ఆమ్లము క్షారం అనేది ఆమ్లము క్షారం అనేది నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు ఒక ఆమ్లాన్ని అదేవిధంగా క్షారాన్ని నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు ఆ రెండు కూడా స్వభావాలు లేనటువంటి అంటే ఆమ్ల స్వభావం కానీ క్షార స్వభావం కానీ లేనటువంటి కొత్త ద్రావణం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఆమ్లం క్షారం రెండు కలవడం ఏమంటే తటస్థీకరణం అంటాము. ఏమంటాము? తటస్థీకరణం అంటాము. ఇక నెక్స్ట్ పోతే అధిక రాబడి కోసం మనం రసాయన ఎరువులను ఉపయోగిస్తాం. ఈ యొక్క రసాయన ఎరువులు అనేవి పంట పొలాన్ని ఆమ్ల స్వభావానిగా లేదా ఆమ్ల స్వభావానికి మార్చుతుంది. మరి దీన్ని తగ్గించడానికి ఈ యొక్క ఆమ్ల స్వభావం తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ను ఈ యొక్క పంట పొలంలో చల్లుతారు. కొన్ని రకాల ఎరువులు ఏం చేస్తాయంటే పొలాన్ని క్షార స్వభావానికి మారుస్తాయి. ఈ యొక్క క్షార స్వభావాన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం వంటి ఎరువులను లేదా స్వభావం రసాయన ఎరువులను చల్లుతాం. కాబట్టి మనం సహసిద్ధమైన ఎరువులనే ఉపయోగించడం మంచిది. చూడండి, ఇక్కడ అధిక దిగుబడి రావడం కోసం రైతు ఏం చేస్తారంటే రసాయన ఎరువులను ఉపయోగిస్తారు. మరి దీనివల్ల ఏమవుతుంటే మరి పంట పొలానికి ఆమ్ల స్వభావాన్ని మారుస్తుంది. కాబట్టి ఇక ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ నుండి క్షారాన్ని చల్లుతారు. అదేవిధంగా కొన్ని రకాల ఎరువులు ఏం చేస్తాయంటే క్షార స్వభావాన్ని యొక్క పంట పొలానికి క్షార స్వభావం తీసుకొస్తాయి. కాబట్టి దీన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం కలిగినటువంటి రసాయన ఎరువులను చల్లుతారు. కాబట్టి మనం ఏంటంటే సహజ సిద్ధమైనటువంటి యొక్క ఎరువులు మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే నేల యొక్క సారం అనేది దెబ్బతినకుండా ఉండటానికి. ఇక నెక్స్ట్ పోతే మీకు తెలుసా మల్బరీతో పాటు టస్సార్ పట్టి, దీన్ని మనం దేశవాళీ లేదా దేశాలి పట్టు అంటామండి. దీన్ని టస్సార్ పట్టుని ఈ యొక్క టస్సార్ పట్టును కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. మల్బరీతో పాటు ఈ యొక్క టస్సార్ పట్టును కూడా మన యొక్క రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ యొక్క టస్సార్ పట్టుని మనం అంటే దేశాలి పట్టు లేదా దేశవాళీ పట్టు అంటాము. కొన్ని రకాల పట్టు పురుగులు టెర్మినేలియా అంటే ఏంటంటే బాదం చెట్టు అండి. టెర్మినేలియా అంటే బాదం చెట్టు, టెర్మినేలియా. అదేవిధంగా ఓక్ చెట్ల పైన ఏంటంటేనండి ఈ యొక్క కణానికి కనుకుండగానే ఈ యొక్క వృక్షాలు ఉన్నాయి. ఈ యొక్క ఓక్ చెట్ల పైన పెరుగుతాయండి. ఏంటివి? ఈ యొక్క పట్టు పురుగులు. కొన్ని రకాల పట్టు పురుగులు ఈ యొక్క టెర్మినేలియా లేదా బాదం చెట్టు పైన అదేవిధంగా ఓక్ చెట్టు పైన పెరుగుతాయి. వాటి నుంచి టస్సార్ పట్టును ఉత్పత్తి చేస్తారు. వేటి నుంచి అంటే ఈ యొక్క టెర్మినేలియా కటప్ప లేదా టెర్మినేలియా బాదం చెట్టు పైన ఉండేటువంటి ఈ యొక్క పట్టు పురుగు నుండి, అదేవిధంగా ఓక్ చెట్లపై పెరిగినటువంటి ఈ యొక్క పట్టు పురుగు యొక్క గుడ్ల నుండి ఈ యొక్క టస్సార్ పట్టును ఉపయోగిస్తారండి. ఎక్కువగా గిరిజనులు ఇటువంటి పట్టును ఉత్పత్తి చేస్తుంటారు. ఈ యొక్క టస్సార్ పట్టును ఎక్కువగా ఎవరు ఉత్పత్తి చేస్తారు సార్ అంటే గిరిజనులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు. మరి ఇటువంటి పట్టు మొక్కలను కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం అండి. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్,
ఖమ్మం కేఏవికే అనుకోండి. కేఏవికే అని గుర్తుపెట్టుకోండి. కేఏవికే. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ అదేవిధంగా మరి ఖమ్మంలో ఈ యొక్క టస్సార్ పట్టు యొక్క మొక్కలను ఎక్కువగా పెంచడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఒక కాకు నుంచి ఒక కాకు నుంచి సుమారుగా 1000 నుండి 3000 అడుగుల పొడవైన దారం అనేది లభిస్తుందండి. ఒక కాకు నుండి ఒక పట్టుపురుగు కాయ నుండి మరి ఎంత లభిస్తుందంటే సుమారుగా 1000 నుండి 300 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి ఒక 500 గ్రాముల అంటే అర కేజీ అండి. 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కాకోన్లు పట్టుకాయలు అవసరమవుతాయండి. ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి 2000 నుండి 3000 వరకు కాకోన్లు అవసరమవుతాయి. ఇది దాదాపుగా అంటే ఈ దారం ఎంత ఉందంటే దాదాపుగా ఈ 500 గ్రాముల దారం 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుందన్నమాట. అంటే ఒక 500 గ్రాముల మన పట్టు చూస్తే ఆ యొక్క దారం యొక్క పొడవు ఎంతుందంటే 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. ఇది కాకు నుండి వచ్చేటువంటి పట్టు దారం అండి. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క పట్టు పరిశ్రమలో కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయండి. వీటిని గుర్తుంచుకోవాలి. ఒకసారి వీటి టెట్లో అడిగే అవకాశం ఉంటుంది కనుక చూద్దాం ఒకసారి. ఫస్ట్‌ది కత్తిరించడం. దీన్ని మనం సీరింగ్ అంటాం. కత్తిరించిన తర్వాత ఆ యొక్క పట్టుని ఆ యొక్క వెంట్రుకలను మరి కడగడం. ఆ యొక్క ఉన్నిని ఫస్ట్ కత్తిరిస్తారండి. తర్వాత దీన్ని సీరింగ్ అంటాం. తర్వాత ఆ ఉన్నిని కడుగుతారు. దీన్ని స్కోరింగ్ అంటాం. తర్వాత వేరు చేయడము దీన్ని సార్టింగ్ అంటాము. అదేవిధంగా విరంజనం చేయడం దీన్ని బ్లీచింగ్ అంటాము. అదేవిధంగా ఈ యొక్క ఉనికి రంగులు వేస్తారు. దీన్ని డైయింగ్ అంటాము. తర్వాత ఈ యొక్క ఉన్నిని దువ్వడం దీన్ని కార్టింగ్ అంటాము. అదేవిధంగా చుట్టము రోలింగు, వడగడం దీన్ని స్పిన్నింగ్ అంటాము. అల్లడం నిట్టింగ్ అంటాము. తర్వాత ఉన్ని బట్టలు తయారు చేస్తారు. ఇది స్టెప్స్ అండి. ఈ స్టెప్స్‌ని ఎగ్జామ్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకుంటే మంచిది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉన్ని అనేది అధమ ఉష్ణవాహకం. ఉన్ని అనేది అధమ ఉష్ణవాహకం. అంటే మన దేహం నుండి బయటికి ఉష్ణాన్ని పోకుండా ఇది రక్షిస్తుంది కాబట్టి దీన్ని మనం అంటే ఉనిని అధమ ఉష్ణవాహకం అంటాం. ఉన్ని దారాల్లో గాలి నిల్వ ఉంటుంది. ఇక ఉన్ని అనేది అధమ ఉష్ణవాహకం ఉంటుంది. అదేవిధంగా ఉన్ని దారాల్లో గాలి అనేది నిల్వ ఉంటుంది. మన శరీరం లోపలి వేడిని బయటికి పోనీయకుండా కాపాడుతుంది ఈ యొక్క ఉన్ని అండి. ఈ ఉన్ని ఏం చేస్తుందంటే మన శరీరం లోపల ఉన్నటువంటి ఆ యొక్క వేడిని బయటికి పోకుండా కాపాడుతుంది. అందువల్ల మనకి అంటే ఈ యొక్క ఉన్ని యొక్క వస్త్రం వేసుకున్నప్పుడు మనకి వెచ్చగా ఉంటుంది. అంతేకాకుండా చలి నుండి రక్షణ పొందుతాము. ఈ యొక్క ఉన్ని వస్త్రం ద్వారా చలి నుండి రక్షణ పొందుతాము. ఎడారి ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలు వాడతారు. ఎడారి యొక్క ప్రాంతాల్లో ఉండే కూడా మరి ఈ యొక్క ఉన్ని బట్టలను వాడతారు. అంతేకాకుండా ఈ యొక్క ఉన్ని బట్టలను ప్రధానంగా మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తారండి. ఉన్ని బట్టలను మంటలను ఆర్పడానికి ఉపయోగిస్తారు. ఈ యొక్క అగ్ని ప్రమాదం గురైనటువంటి ఆ వ్యక్తిని కూడా ఈ యొక్క ఉన్ని దుప్పటితో కప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఉన్ని దుస్తులను మంటలను ఆర్పడానికి కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ మనం ఈ పాఠ్యాంశంలో జంతు దారాలు, పట్టుపురుగు, కకున్, మల్బరీ, పట్టు పరిశ్రమ, బాంబిక్స్ మొరి, రీలింగ్, ప్లీస్, సీరింగ్, స్కోరింగ్, బ్లీచింగ్, నిట్టింగ్, నేయడం, అదేవిధంగా పడుగు పేక అనేటువంటి ఈ యొక్క పదాలకి మనం వివరణ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పోతే దీంట్లో మనకి ఉన్ని ప్రపంచం ఒకటి ఉందండి. ఇక్కడ చూద్దాం. ఉన్ని దుస్తులు ప్రాచీన మానవ నాగరికత అంతా పురాతనమైనవి. అంటే ఈ యొక్క ఉన్ని దుస్తులు అనేవి ప్రాచీన నాగరికత ఎంత పురాతనమైనదో ఈ యొక్క ఉన్ని దుస్తులు కూడా అంత పురాతనమైనవి. ఈ యొక్క పురావస్తు ఆధారాల ప్రకారం
పురావస్తు శాస్త్ర ఆధారాల ప్రకారం ఉన్ని కలిగిన గొర్రెలను క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నుండే 6000 సంవత్సరాల నుండే ఇరాక్ దేశస్థులు పెంచడం ప్రారంభించినట్లు తెలుస్తుందండి. ఈ యొక్క ఉన్ని అనేది మానవ నాగరికత ప్రాచీన మానవుని నాగరికత ఎంత పురాతనమైనదో ఈ యొక్క ఉన్ని కూడా అంత పురాతనమైనది. మరి ఈ యొక్క ఉన్నిని మొట్టమొదటిసారి ఎవరండి? ఇరాక్ దేశస్థులు మరి పెంచినట్లుగా మనము చూస్తున్నాం. ఉన్నితో తయారు చేసిన ఆభరణాలు ఉన్నితో తయారు చేసేటువంటి ఈ యొక్క ఆభరణాలు క్రీస్తు పూర్వము 3000 నుండి 2000 సంవత్సరాల క్రితం నాడే ఉపయోగించేవారట. ఉన్నితో తయారు చేసేటువంటి ఈ యొక్క ఆభరణాలను క్రీస్తు పూర్వం 3000 నుండి 2000 సంవత్సరాల క్రితం నాడే ఉపయోగించేవారు. 15వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు 15వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నిని దొంగచాటుగా అమ్మటం నిషేధించారు. 15వ శతాబ్దంలో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క ఉన్నిని దొంగచాటుగా అమ్మడం నిషేధించారు. వాటికి సంబంధించిన లేదా ఉన్నికి సంబంధించినటువంటి చట్టాలను కూడా చట్టాలను రూపొందించారు. అంత మాత్రమే కాదు, ఇందులో భాగంగా ఎవరైనా ఉన్నిని దొంగిలిస్తే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు చేతులు నరికేవారండి. ఉన్నిని దొంగిలిస్తే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు చేతులు నరికేవారు. ఇకపోతే పారిశ్రామిక విప్లవం పారిశ్రామిక విప్లవం అధిక మొత్తంలో పారిశ్రామిక విప్లవం అనేది అధిక మొత్తంలో ఉన్ని ఉత్పత్తి చేయడానికి నాంది పలికింది. ఈ యొక్క పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఈ యొక్క అధిక మొత్తంలో ఈ యొక్క ఉన్నిని ఉత్పత్తి చేయడానికి నాంది పలికింది. అక్కడ వచ్చిపోతే ఉన్ని ఉన్ని యొక్క ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా దేశస్థులు అగ్రగణ్యులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆస్ట్రేలియా, చైనా ఆస్ట్రేలియా, చైనా దేశస్థులు ఈ యొక్క ఉన్ని ఉత్పత్తిలో అగ్రగణ్యులుగా మనం చెప్పవచ్చు. అగ్రగణ్యులు. రైట్. ప్రాచీన కాలంలో మరి సమయాలను తెలుసుకోవడానికి గడియారాలు అనేవి లేవండి. ప్రాచీన కాలంలో సమయం తెలుసుకోవడానికి మరి నీటి గడియారాన్ని, అదేవిధంగా ఇసుక గడియారాన్ని, అదేవిధంగా సండైల్ని ఉపయోగించారండి. ఇసుక గడియారాన్ని, అదేవిధంగా నీటి గడియారం, అదేవిధంగా సండైల్లు ఉపయోగించేవారు. ఇవన్నీ కూడా కాలాన్ని కొలవడానికి ఉపయోగించినటువంటి తొలి పరికరాలుగా చెప్పవచ్చండి. ఈ యొక్క ప్రాచీన కాలంలో ఈ యొక్క కాలాన్ని లెక్కించడానికి ఇసుక గడియారాన్ని, అదేవిధంగా నీటి గడియారాన్ని, అదేవిధంగా సండైల్ మొదలైనవి ఈ యొక్క కాలాన్ని కొలవడానికి ఉపయోగించినటువంటి తొలి పరికరాలుగా చెప్పవచ్చు. ఇవి తొలి పరికరాలు. ఇంకా నెక్స్ట్ పోతే, మీకు తెలుసా? ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు ఆ శీతోష్ణ స్థితికి ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితికి అలవాటు పడతారు. ఉదాహరణకు గత 2 దశాబ్దాల నుంచి వర్షపాతం చాలా తక్కువగా ఉండటం వల్ల రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలంలో కూడా కాలువలు, చెరువులు ఎండిపోయి ఉంటున్నాయండి. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కాలువలు, అదేవిధంగా చెరువులు అనేవి ఎండిపోయి ఉంటున్నాయి.
మీకు తెలుసా మైకెల్ ఫారడే? మైకెల్ ఫారడే అనే శాస్త్రవేత్త మైకెల్ ఫారడే నుండి శాస్త్రవేత్త ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించాడు. మైకెల్ ఫారడే మొట్టమొదటిసారిగా ఒక తీగ చుట్టలో ఈ విధంగా ఒక తీగ చుట్టేసి ఈ తీగ చుట్టలో ఒక అయస్కాంతం ఈ విధంగా పెట్టేసి ఈ యొక్క అయస్కాంతాన్ని ఇటు అటు కదిలించడం వల్ల విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుందని ఈ యొక్క మైకెల్ ఫారడే కనుగొనడం జరిగింది. దీని ఆధారంగా చేసుకొని 1831లో విద్యుత్ డైనమోని విద్యుత్ డైనమోని తయారు చేశాడు. అదేవిధంగా ట్రాన్స్‌ఫార్మర్ కూడా ఇతనే కనుగొన్నాడు. ఎవరు? ఈ యొక్క మైకెల్ ఫారడే. ట్రాన్స్‌ఫార్మర్ కూడా ఇతనే కనుగొన్నాడు. ఇది మైకెల్ ఫారడే. నెక్స్ట్ కూడానండి వెరీ ఇంపార్టెంట్ మీకు తెలుసా? 1922 సంవత్సరంలో 1922 సంవత్సరంలో ఒక రోజున లిబియా, ఇది ఆఫ్రికాలో ఉందండి. లిబియా ఆఫ్రికాలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 55 డిగ్రీలుగా నమోదైందండి. 1922 సంవత్సరంలో ఒక రోజున లిబియా, ఇది ఆఫ్రికాలో ఉందండి. ఈ లిబియాలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత అనగా 58 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. మన రాష్ట్రంలో కూడా వేసవి కాలంలో ప్రత్యేకించి మన దేశం కూడా వేసవి కాలం ప్రత్యేకించి కొత్తగూడెము, అదేవిధంగా రామగుండం, కొత్తగూడెం, అదేవిధంగా రామగుండం ప్రాంతాల్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పైగా ఈ యొక్క ఉష్ణోగ్రత అనేది నమోదు అయింది. మరి మానవ శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది సార్ అంటే 37 డిగ్రీల సెంటీగ్రేడ్. మానవ శరీర ఉష్ణోగ్రత ఎంతంటే 37 డిగ్రీ సెంటీగ్రేడ్. వాతావరణ ఉష్ణోగ్రత మానవ శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ మానవుని యొక్క ఉష్ణోగ్రత ఎంతంటే 37 డిగ్రీల సెంటీగ్రేడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మీకు తెలుసా హెర్బేరియం గురించి చూద్దాం. మొక్కలను భద్రపరచడం అనేది ఒక సాంప్రదాయక కళ అండి. మొక్కలను భద్రపరచే ఒక సాంప్రదాయక కళ. మొక్కలలో ఆకులు, పూలు మొత్తం మొక్కను కూడా భద్రపరుస్తారు. ఈ విధంగా మొక్కలను భద్రపరచడాన్ని మనం హెర్బేరియం అంటాము. మొక్కలను భద్రపరచడం మనం అంటే హెర్బేరియం అంటాము. కొన్ని ప్రాంతాల్లో దొరికే మొక్కలను పరిశీలించడానికి, కొన్ని ప్రాంతాల్లో దొరికేటువంటి ఈ యొక్క మొక్కలను పరిశీలించడానికి వృక్ష శాస్త్రవేత్తలు ఆ మొక్కలను సేకరించి వాటి భాగాలను కానీ, అదేవిధంగా మొత్తం మొక్కలు కానీ భద్రపరుస్తారు. దీన్ని మనం హెర్బేరియం అంటాము. ఇవి తర్వాత భవిష్యత్తు అధ్యయనానికి సహాయపడతాయి. ఇక లేకపోతే మీకు తెలుసా? శైవలాలు, శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయండి. ఈ సంబంధాన్ని లైకెన్ అంటారు. ఈ యొక్క లైకెన్ గురించి మనకి 9వ తరగతిలో కూడా మనం ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు అనేటువంటి పాఠ్యాంశంలో ఈ యొక్క లైకెన్స్ గురించి మరలా మనకి 9వ తరగతి పాఠ్యాంశంలో మనకి చూడడం అయితే జరుగుతుంది. మరి ఈ సంబంధాన్ని లైకెన్ అంటాము. అంటే ఒక శైవలము, అదేవిధంగా శిలీంధ్రం కలిసి ఒక సమూహంగా ఏర్పడుతుంది. దీన్నే సహజీవనం అంటాము. ఈ సహజీవనమే దీన్ని మనం ఉన్నటువంటి ఈ యొక్క బంధాన్ని, ఈ యొక్క సంబంధాన్ని మనం అంటే లైకెన్ అంటాము. ఈ రకమైన సంబంధం ఒక రకమైన శిలీంధ్రం, అదేవిధంగా శైవలాల సమూహాల మీదకు దాడి చేయడం వల్ల ప్రారంభమవుతుంది. నెక్స్ట్ శిలీంధ్రాలు శైవలాలను తీవ్రమైన కాంతి నుండి రక్షించడమే కాకుండా అవి ఎండిపోకుండా కాపాడుతాయి. శైవలాలను. మరి శైవలాలు ఏం చేస్తాయంటే శిలీంధ్రాలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను ఈ యొక్క శైవలాలు అందిస్తాయి. ఈ విధంగా శైవలం, శిలీంధ్రం అనేది ఒకదానితో ఒకటి ఆధారపడి జీవిస్తాయి. దీన్ని మనం అంటే
సహజీవనం ఉంటాము. ఈ సహజీవనం అనేది లైకంలో మనకి కనబడుతుంది. మన మన పరిసరాలను ఆకుపచ్చగా మార్చితే మనకు ఎప్పటికీ ఆక్సిజన్‌కి అదే విధంగా అదే విధంగా ఆహారానికి కొరత ఉండదండి. మన పరిసరాలను ఆకుపచ్చగా మారిస్తే మనకు ఎప్పుడు కూడా ఆక్సిజన్ అదే విధంగా ఆహారానికి కొరత ఉండదు. సీతకోక చిలుకలు సీతకోక చిలుకల వంటి కీటకాలు మకరందం కోసం పూల మీద వాలినప్పుడు పరాగ రేణువులు ఈ యొక్క సీతకోక చిలుకల వంటి కీటకాల కాళ్ళకు అంటుకుంటాయి. ఇవి వేరొక పుష్పం మీద వాలినప్పుడు ఈ యొక్క పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరి అక్కడ పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. కనుక ఈ యొక్క సీతకోక చిలుకలు అదేవిధంగా కీటకాలనేవి పరాగ సంపర్కంలో పాల్గొంటాయి. నెక్స్టు మీకు తెలుసా? పక్షులు, కీటకాలు సహజమైన పరాగ సంపర్క వాహకాలుగా పనిచేస్తాయి. ఈ మధ్య కాలంలో రైతులు పంట పొలాల్లో తెగులు నివారించడానికి విపరీతంగా పురుగు మందులను ఉపయోగిస్తున్నారు. అందువల్ల కీటకాలు అనేవి చనిపోతాయండి. ఈ యొక్క పక్షులు, కీటకాలు అనేవి సహజమైనటి పరాగ సంపర్కంలో ఈ వాహకాలు పనిచేస్తాయి. అయితే రైతులు ఈ యొక్క పంట పొలాల్లో తెగులను నివారించడానికి విపరీతంగా ఈ యొక్క పురుగు మందులను ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క కీటకాలనేవి చనిపోతున్నాయి. ఈ కీటకాలు చనిపోవడం వల్ల ఇది పరాగ సంపర్కం మీద ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల పంటల యొక్క ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ప్రధానంగా ఈ సమస్య అనేది పొద్దుతిరుగుడులో మరి ఎక్కువగా కనబడుతుందండి. మరి పొద్దుతిరుగుడులో ఈ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల రైతులు గుడ్డలతో అద్ది పరాగ సంపర్కం చేయవలసి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక మొక్కపై గుడ్డ అద్ది వేరొక మొక్క యొక్క పుష్పున ఆ విధంగా గుడ్డను వేయడం వల్ల ఈ యొక్క పరాగ సంపర్కం చేయవలసినటి పరిస్థితి వస్తుంది. ఇది పరాగ సంపర్కం. పరాగ సంపర్కం. రొట్టె ముక్కను తీసుకొని రొట్టె ముక్కను తీసుకొని ఈ బిట్టు డిఎస్‌లో అడగడం జరిగిందండి. ఒకసారి చూద్దాం. రొట్టె ముక్కను తీసుకొని ఒక గిన్నెలో మూత పెట్టండి. 3 రోజుల వరకు రొట్టె ముక్కను అందులోనే ఉంచండి. 4వ రోజున రొట్టె ముక్క మీద బూడిద రంగులో బూజు లేదా శిలీంధ్రం కనబడుతుంది. ఈ శిలీంధ్రం అంటే బ్రెడ్ మోల్డ్ అంటాము. దీన్ని 3-4 రోజుల వరకు అలాగనే ఉంచండి. మొత్తం నల్లటి పొడిగా మారుతుంది. ఇవే సిద్ధ బీజాలు అంటాము. ఈ సిద్ధ బీజాలను కట్టెపుల్లతో తీసుకొని మరలా వేరొక రొట్టె పైన ఏస్తే మరలా అక్కడ కూడా మరి శిలీంధ్రాలతో నిండి ఉండడం అయితే జరుగుతుంది. ఇది శిలీంధ్రము. దీన్ని బ్రెడ్ మోల్డ్ అంటాము. దీన్ని మనము రైజోపస్ అంటామండి. ఈ యొక్క రైజోపస్ లేదా బ్రెడ్ మోల్డ్ అనేది బ్రెడ్ పైన ఈ యొక్క 3, 6 రోజులు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ యొక్క బ్రెడ్‌ని ఉంచితే ఈ విధంగా మనం బ్రెడ్ మోల్డ్‌ని మనం పెరగడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ మీకు తెలుసా? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అటువంటి స్కాటిష్ శాస్త్రవేత్త అనేటువంటి స్కాటిష్ శాస్త్రవేత్త ఒక రకమైన శిలీంధ్రాన్ని కనుగొన్నాడండి. దీనికి పెన్సిలియం అని పేరు పెట్టాడు. అంటే పెన్సిలియం అని పేరు పెట్టింది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈ యొక్క పెన్సిలియం నుంచి పెన్సిలిన్‌ను తయారు చేశాడు ఈ యొక్క స్కాటిష్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈ యొక్క పెన్సిల్ దేనికి సార్ అంటే ఇది బ్యాక్టీరియా ద్వారా కలిగే అనేక వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్‌గా ఉపయోగపడుతుంది ఈ యొక్క పెన్సిలిన్. ఈ పెన్సిలిన్ అనేది పెన్సిలియం అనేటువంటి శిలీంధ్రం నుండి తయారు చేశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దీన్ని ఉపయోగించి ఎందరో సైనికుల ప్రాణాలను కాపాడారండి. రెండో ప్రపంచ ఎందరో యుద్ధంలో దీన్ని ఉపయోగించి ఎందరో సైనికుల ప్రాణాలు కాపాడారు. దీన్ని ఈ యొక్క పెన్సిలిన్ అటువంటి యాంటీబయాటిక్ మందును ఉపయోగించి. ఇంకా నెక్స్ట్ పోతే మీకు తెలుసా? యాక్చువల్లీ ఇది ఆవాల మొక్క అండి.
ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో ఒక ఆవాల మొక్క తన జీవితంలో 10,000కు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ మొలిచి మొక్కలుగా పెరిగాయనుకోండి, అప్పుడు ఎన్ని విత్తనాలు తయారవుతాయో ఊహించండి. ఇలా జరిగితే కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో ఈ భూగోళం మొత్తం అంగుళం కూడా ఖాళీ లేకుండా ఈ యొక్క ఆవాల మొక్కలతో నిండిపోతుంది. ఇది మీకు తెలుసా? ఇంకా నెక్స్ట్ పోతే ఇంకోటి చూడండి. 2025 సంవత్సరం నుండి 2000 సారీ అండి 2005 సంవత్సరం నుండి 2005వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము మార్చి 22వ తేదీని వెరీ ఇంపార్టెంట్ అండి. మార్చి 22వ తేదీని జల దినోత్సవంగా జరుపుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2005 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా మార్చి 22 మార్చి 22 ఈ యొక్క మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవం వరల్డ్ వాటర్ డేగా దీన్ని జరుపుకుంటారండి. నీరే మనకు ప్రాణాధారం, నీరే మనకు ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను 2005, 2015 మధ్య కాలాన్ని నీరే మనకు ప్రాణాధారం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను 2005, 2005, 2015 మధ్య కాలాన్ని 10 సంవత్సరాల మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారండి. అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు. కలిసిపోతే మీకు తెలిసిన దాంట్లో నేల అనేది ఎలా ఏర్పడుతుంది? నేల ఎలా ఏర్పడుతుంది? ఇదే టాపిక్ 9వ తరగతిలో నేల కాలుష్యం అటువంటి పాఠ్యాంశంలో ఇదే ఇదే అండి విషయాలు మనం అక్కడ నేర్చుకోవచ్చండి. రైట్. మరి నేల ఎలా ఏర్పడుతుందంటే భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి రాళ్ళు అనేవి వేల సంవత్సరాల పాటు గాలికి, వేడికి, వర్షాలకు గురై క్రమక్షయం చెంది చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. ఇది కుళ్ళిపోయినటువంటి సేంద్రియ పదార్థాలతో కలిసి కొంతకాలానికి మట్టిగా తయారవుతుంది. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. నేల ఎలా ఏర్పడుతుందంటే భూమి ఉపరితలం మీద నుండి ఈ యొక్క రాళ్ళు అనేది వేల సంవత్సరాల పాటు గాలికి, వేడికి, వర్షాలకు గురై క్రమక్షయం చెంది మరి చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. ఈ క్రమక్షయం చెంది చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడి ఇది ఏమవుతుందంటే కుళ్ళిపోయినటువంటి సేంద్రియ పదార్థాలతో కలిసి కొంతకాలానికి మట్టిగా కొంతకాలానికి మట్టిగా మారుతుంది. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఈ మధ్య కాలంలో వ్యవసాయదారులు నేల స్వభావాన్ని భూసార పరీక్ష ద్వారా తెలుసుకొని నేలకు తగిన పంటలను పండిస్తుండే. ఈ మధ్యకాలం ఏం చేస్తారంటే వ్యవసాయదారులు నేల యొక్క స్వభావాన్ని భూసార పరీక్ష ద్వారా తెలుసుకొని ఆ యొక్క నేలకు తగినటువంటి పంటలను పండిస్తూ ఉన్నారు. ఇది నేల. రైట్. మృత్తిక ఏర్పడే విధానం, మృత్తిక ఏర్పడే విధానం, రసాయన సంఘటనం, స్వరూపం మరియు మృత్తిక వర్గీకరణ వంటి అంశాలను అధ్యయనం చేయడం మనం అంటే పెడాలజీ అంటామండి. మృత్తిక ఏర్పడే విధానం, రసాయన సంఘటన, మృతిలోని రసాయన సంఘటనం, మృతి యొక్క స్వరూపం, అదేవిధంగా మృతి యొక్క వర్గీకరణ వంటి అంశాలను అధ్యయనం చేయడాన్ని మనం అంటే అధ్యయనాన్ని పెడాలజీ అంటాం. మరి మృ మొక్కలపై మృత్తిక జీవరాశుల యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేయడాన్ని లేదా జీవరాశుల యొక్క ప్రభావాన్ని అధ్యయనం మనం అంటే ఎడఫాలజీ అనమాట. ఏమంటే మనం ఈ విధంగా పెడాలజీ, ఎడఫాలజీ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్
ఇక్కడ సిల్వి కల్చరిస్టులు అంటే కలపనిచ్చే వృక్షాల అధ్యయన శాస్త్రవేత్తలు. నెక్స్ట్ ఆర్కియాలజిస్టులు అంటే పురాజీవ శాస్త్రవేత్తలు. అంటే వీళ్ళు గతించినటువంటి మొక్కల, జంతువుల శిలాజాల గురించి అధ్యయనం చేస్తారు. వీళ్ళు మనం ఆర్కియాలజిస్టులు అంటారు. క్రీస్తు శకం 1730 సంవత్సరంలో అమృతాదేవి నాయకత్వంలో 300 మంది వైష్ణవులు వాళ్ళకి ఎంతో పవిత్రమైన ఖజారీ వృక్షాలను నరికేస్తున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి వాటిని కౌగిలించుకొని వారి జీవితాలను త్యాగం చేశారు. ఈ సంఘటన చరిత్రలో చిప్కో ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. తర్వాత కాలంలో సుందర్లాల్ బహుగుణ వంటి ఉద్యమకారులు ఈ యొక్క చిప్కో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇది చిప్కో ఉద్యమము. ఇది 7వ తరగతిలోని కొన్ని ముఖ్య అంశాలు. మరొక వీడియోలో 6వ తరగతిలోని ముఖ్యమైన అంశాలు చూద్దాం. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.